గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు. వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం జూన్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. అటువంటి ఈ రాశికి ఏ గ్రహాలు కూడా బాగాలేవు. శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. దీనివల్ల మంచి అని చెప్పడానికి ఎక్కడా అవకాశం కనపడలేదు. మరి ఈ రాశి వాళ్ళకి చెప్పటానికి వీలుగానటువంటి కష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా బతకాలి, కనీసం తినటానికి తిండికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంట్లో గృహకల్లోలాలు, తల్లి బిడ్డలు కానీ, తండ్రి బిడ్డలకు కానీ, భార్యాభర్తలకు కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కడ లేని కష్టాలు వచ్చేటువంటి లక్షణం కనబడుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. అష్టమంలో గురువు పడ్డాడు. ఈ అష్టమంలో గురువు వల్ల చాలా కష్టాలు, తగాదాలు, గొడవలు, సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా గొడవలు, తగాదాలు పెరిగితే, మనస్సు కనుక బాగుండకపోతే ఏమవుతుందంటే ఏ పని చేయలేరు. చేయవలసిన పని కాకుండా చేయకూడని పని చేస్తారు. ఇట్లా చేసి చాలా ఇబ్బందులు పడతారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు, ఆడవాళ్ళు అయితే కొన్ని పొరపాటు పనులు చూసుకుంటారు. అన్నం ఉడికిందండి, పొయ్యి ఆపేశాను అనుకుంటారు. పొయ్యి శాంతం ఆగదు, లైట్లో వెలుగుతూనే ఉంటుంది. తీరా అన్నం తినబోయేటప్పటికి లోపల అన్నం మొత్తం మాడిపోతుంది. అరే పొయ్యి ఆపానే ఎందుకయింది అంటే శాంతం ఆగదు. అదే కాదు, వంట చేస్తూ వేయవలసిన ఉప్పుకు బదులు 2 సార్లు వేస్తారు. వేసింది మర్చిపోయి మళ్ళీ వేస్తారు. ఎందుకంటే మనస్సు ప్రధానమైంది. మనస్సు స్థిమితం లేక అస్థిమితం ఎక్కువైపోయిందంటే ప్రతి పని కూడా సరిగ్గా చేయలేకపోతారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. దానివల్ల
రకరకాలైన నష్టాలు పడటం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే చెప్పటానికి వీలైనటువంటి ఎప్పుడు ఆలోచన 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 ఆలోచనతో ఏమైనా సాధిస్తావా? ఏమీ సాధించలేవు. ఆలోచనలో సాధించలేకపోగా నీ మైండ్ చెడగొట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు నేను చూశాను, ఇట్లాంటి చెడు టైంలో లుంగి కట్టుకొని చొక్కా చదువుకోకుండా బయటకు వెళ్ళినామంటున్నారు. ఎదురొచ్చి ఎక్కడికి పోతున్నారంటే అదే బలానా పని మీద బజారుకి వెళ్తున్నారా అంటాడు. అదేందిరా చొక్కా లేకుండా వెళుతున్నావు అనేటప్పటికీ అదే ఇదేంది ఇట్లా మైండ్ లేకుండా చొక్కా లేకుండా వెళుతున్నాను అని అప్పటికి గుర్తొస్తుంది. ఏమిటంటే నీ మనస్సు సరిగ్గా లేకపోతే ఇట్లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ వృశ్చిక రాశికి పూర్తిగా బుధుడు ఒక్కడు తప్పితే, శుక్రుడు తప్పితే, ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి రాశి ఫలితమే ఇంత ఘోరంగా ఉంటే జన్మలగ్నాన్ని గురించి చూసుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఒకటే చెబుతూ ఉన్నాను, ఏ వ్యక్తికైనా సరే సుఖము కష్టము సమానంగానే చూసుకోవాలి. ఎంత కష్టాన్నైనా సరే పడటానికి సిద్ధంగా ఉండాలి. సుఖంలో సంతోషపడకూడదు, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడకూడదు. కష్టం వచ్చినప్పుడు చాలా బలంగా నిలబడాలి మనిషి. ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని ఆఖరి మంచినీళ్ళు దాగి బతికైనా సరే తను చేయదలుచుకున్న మంచి పని చేయాలి. ఇప్పుడు ఏమండి, పంచపక్ష పరవాన్నాలతో అన్నం తినచ్చు, ఉట్టి పచ్చడి వేసుకొని మజ్జిగ పోసుకొని అన్నం తినచ్చు. పచ్చడి మజ్జిగతో ఖర్చు తక్కువ అవుతుంది. కష్టం వచ్చినప్పుడు అట్లా తింటే నీకు వచ్చిన నష్టం ఏంటి? అప్పులు చేసి ఈ కష్టం కాక ఇంకో కొత్త కష్టం తెచ్చుకొని అప్పుల వల్ల బాధపడేదానికంటే నేను చెప్పినట్టు ఒక పచ్చడి వేసుకొని మజ్జిగ పోసుకొని తింటే కూడా తప్పు లేదు అంట. ఒకరి చేత అడిగించుకోకుండా వాడు వాకిట్లోకి వచ్చి నాకు అప్పు అని అడగకుండా ఎవడైతే బతకగలుగుతాడో వాడంత ధన్యుడు ఇంకోటి లేడు. ఎందుకంటే తప్పనిసరి నేను ఎక్కడన్నా అప్పు చేస్తే వాళ్ళు వాకిట్లోకి వచ్చి డబ్బులు అడుగుతారేమో అని భయం, ముందుగానే వెళ్ళిపోతా. వాళ్ళ దగ్గర పోయి సమాధానం నేనే చెబుతా. నేను ఎవరు అడిగారయ్యా నువ్వు ఇస్తావు నాకు తెలుసు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే వాడు వచ్చి అడుగుతారేమో, పరువు తీస్తారేమో, నలుగురు ఎప్పుడు ఇస్తావా డబ్బులు అంటారేమో అనేంత భయపడతా. ఎప్పుడు కూడా ఆ అప్పుకి భయపడ్డవాడు సుఖంగా బతుకుతాడు, అప్పు తీసుకున్నవాడు ఆనందంగా బతుకుతాడు. ఒకవేళ అప్పు భయపడుతూ అప్పు తీసుకుంటే ఎంత కష్టమైనా పడి అప్పు తీరుస్తాడు. అప్పు నీకు అధికమైన బాధను తెచ్చిపెడుతుంది. మరి ఉప్పు కారం వేసుకొని తిన్నా సరే పొడి ఉప్పు కారం అన్నంలో కలుపుకొని తిని అప్పు లేకుండా బతికిన వాడు చాలా గొప్పవాడు అంటారు. మరి అప్పు చేసి సినిమాలో పాట ఉంది, అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా. ఈ పాట చాలా బాధల్ని తెస్తుందని తెలియపరిచింది. కాబట్టి ఇటువంటి బాధలకి లోను కాకూడదు. మరి ఈ రాశి వాళ్ళు పూర్తిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. పైన ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి 5ంటికి శని వచ్చాడు, కొంతవరకు పర్వాలేదు. నిన్నటిదాకా అర్ధాష్టమ శని చాలా కష్టాలు పడ్డారు. దాని మీద ఇప్పుడు కొంత నయం. కానీ ఏదైనా కూడా ఎటువంటి కష్టం పోవాలి అంటే ముందు నీ ఇష్టదైవాన్ని పూజించడం, ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించడం చాలా అవసరం. ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. కాదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా ఎవరైతే చేస్తారో కష్టాల నుండి బయటపడతారు. చాలామంది పొద్దుగూకులు జాతకం చూపించుకో అని చెబుతున్నాడు అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే కొంతమంది ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఇల్లు ఎంతకాలం నిలబడుతుంది? ఇంటికి ఫౌండేషన్ ఎటువంటిదో నీ గ్రహస్థితి ఎట్లా ఉందో చూపించుకోవటం అంత అవసరం. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి నష్ట కష్టాలు రావు, శుభం. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే
అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడంటూ ఉన్నాడు. స్వస్తి.